పోస్ట్ స్ట్రోక్ ఫస్ట్ బుక్. ఆయనకి స్ట్రోక్ వచ్చినందుకు మీకు చాలామంది తెలుసు. 2 ఏళ్ళ నుంచి చచ్చిపోతం అవుతున్నాడు. దాని గురించి పుస్తకంలో కూడా రాశాడు. స్ట్రోక్ వచ్చినా కూడా అక్షరాలు వదలకుండా తన కోర్ సెక్టర్ అయిన న్యాయశాస్త్రాన్ని వదలకుండా ప్రజలకి ఈ సమయంలో సందేశం ఇవ్వాలనుకున్నాడు. వాస్తవానికి ఇది ఎన్నికల కంటే ముందు రావాల్సిన పుస్తకం. ఎన్నికల కంటే ముందు రావాలని హడావుడిగా రాశాడు, కానీ రాలేదు, ముందు రాలేదు. కానీ ఈ పుస్తకం వచ్చినట్టే, ఈ పుస్తకం చదివినట్టే భారతదేశంలో ప్రజలందరూ ఓటు చేశారు. అంటే ఈ పుస్తకం అన్ని భాషలకి తర్జుమా చేసి దేశమంతా పంచితే ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుందో అటువంటి ఎఫెక్ట్ మొన్న ఎన్నికల్లో కనిపించింది. ఈ పుస్తకంలో రాజ్యాంగ పీఠిక గురించి రాశారు. రాజ్యాంగ పీఠికతో పాటు రాజ్యాంగ నిర్మాణం, రాజ్యాంగ నిర్మాణ పరిషత్తు సమావేశాలు, దాంట్లో అంబేద్కర్ పాత్ర, రావు గారి పాత్ర, మిగతా ప్రముఖుల పాత్ర, సప్తఋషుల పాత్ర అని రాసుకుంటూ తన నిజాం ఈ నేపథ్యం కూడా దాన్ని జోడించి మొత్తం మీకు ఈ అయోధ్య విషయం, చివరికి ఎలక్ట్రల్ బాండ్స్ విషయం, ఏ విషయాలైతే ఎన్నికల ముందు ప్రస్తావించాలో ఆ విషయాలని ప్రస్తావించి కాన్స్టిట్యూషన్ ఎంత గొప్పదో, ఎంత పవిత్రమైందో, దాన్ని ఎంత అనుల్లంఘనీయమైందో చెప్తాం అని ఉద్దేశం. అదంతా చాలా సమర్థంగా చెప్పారు. ఈ చెప్పే క్రమంలో శ్రీశ్రీని చాలా విరిగా ఉపయోగించుకున్నాడు. శ్రీశ్రీ కవిత్వాన్ని, శ్రీశ్రీ గేయాల్ని, అప్పుడప్పుడు కాలేజీని, పంతరాజు నాగేశ్వర గారిని వీళ్ళు తలుచుకున్నారు ఈ క్రమంలో. అయితే ఎక్కడ కూడా ఎవరిని కూడా పరుష పద్ధతాలను ఉపయోగించకుండా, మోదీ ప్రస్తావన చేయకుండా, మోదీకి వ్యతిరేకంగా ప్రజలు ఓటేసి చేయాలనే ఉద్దేశం. అంటే స్పష్టంగా మోదీని వ్యతిరేకిస్తామని చెప్పినప్పటికీ మోదీని వ్యతిరేకిస్తూ ఒక వర్షం కూడా రాయకపోవటం, ఎవరిని విమర్శించకపోవటం ఈ పుస్తకంలో ఉన్న లక్షణం ఒకటి మనం గమనించాల్సింది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ పుస్తకంలో రాజ్యాంగ నిర్మాణం సమయంలో ఎటువంటి స్థితి జరిగినాయి, ఎటువంటి వాదోపాదాలు జరిగినాయి, రాజ్యాంగ పీఠికను అంబేద్కర్ రాశాడా, నెహ్రూ రాశాడా అనే వివాదం, ఆ వివాదాన్ని ఆయన ప్రస్తావించి పరిష్కరించాడు. చివరికి అంబేద్కర్ రాశాడని చెప్పాడు. అది అంబేద్కర్ రాజ్యాంగ పీఠిక రాశాడా, రాజ్యాంగం అనే రాశాడా, లేకపోతే బిఎన్ రావు రాశాడా అనే వివాదమే ఇప్పుడు దానికి కాలం చెల్లిపోయింది. ఇవాళ రేపు ఎవరు ఆ వివాదాన్ని ప్రస్తావించారు. ఎందుకంటే ఎటువంటి అనుమానం లేకుండా అంబేద్కరే ఈ రాజ్యాంగాన్ని రచించాడు, అంబేద్కరే రాజ్యాంగానికి మూలం, అంబేద్కరే రాజ్యాంగానికి పిత అని అందరూ ఒప్పుకున్నారు, ప్రపంచంలో ఒప్పుకుంది. ఇప్పుడు దాని గురించి మనం రాయగల ప్రస్తుతానికి. కానీ రాజ్యాంగ పీఠిక రాసేటప్పుడు రాజ్యాంగ పీఠికకి ఇన్స్పిరేషను రిజల్యూషన్ మూడ్ బై నెహ్రూ అని ఒక వాదన ఉంది. ఆ వాదాన్ని ప్రస్తావించి అది కాదు, ఇది రాజ్యాంగ పీఠిక రాసింది అంబేద్కర్ అని చెప్పడం ఇది ఉద్దేశం. ఈ చెప్పే క్రమంలో చెప్పిన తర్వాత మొత్తం ఇప్పుడు భారతదేశంలో పరిస్థితి ఏంటి, మతవాదం ఎట్లా ముందుకొచ్చింది, అయితే ఎలక్ట్రల్ బాండ్స్ ఏంటి, రామజన్మ ఉద్యమం ఏంటి, శ్రీరామ ప్రతిష్టాపన ఏంటి, దానివల్ల ఏం జరిగింది అదంతా రాశారు. దానివల్ల ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఎటువంటి ప్రమాదం ఉంది, అట్లాగే ముస్లిమ్స్ని టార్గెట్ చేయటం, దేశాన్ని విభజించడం, సమాజాన్ని విభజించడం ఎంత ప్రమాదకరమో చెప్పాడు. అంటే ఉద్దేశం ఏంటంటే
మొత్తం ప్రజలకి వివరంగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది ఏంటి, రాజ్యాంగం ఉద్దేశం ఏంటి, రాజ్యాంగం ఎటువంటి రాజ్యాంగ పీఠిక ఎటువంటి దేశాన్ని కోరుకుంది, ఎటువంటి సమాజాన్ని కోరుకుంది, ఎటువంటి సమాజాన్ని ఉద్దేశించింది, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఈ పరిణామాలు ఇట్లాగే సాగితే దేశం ఏమైపోతుంది, సమాజం ఏమైపోతుంది అనే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంటే దీన్ని చెప్పేటప్పుడు అసలు మొట్టమొదటి ఫస్ట్ రాజ్యాంగం ఎక్కడ జరిగింది, రాజ్యాంగ నిర్మాణం ఎక్కడ జరిగింది, రాజ్యాంగ నిర్మాణం జరగడానికి కేంద్రాలు టైం పట్టింది, దక్షిణాఫ్రికాలో ఎంతకాలం పట్టింది, మన అమెరికాలో ఎంతకాలం పట్టింది, ఇంగ్లాండ్ ఎంతకాలం పట్టింది, మనకు ఎంతకాలం పట్టింది, ఇవన్నీ బేరీ చేసుకుని చెప్పాడు. సమాచారం చాలా దొరకదు మనకి సాధారణంగా. అవన్నీ ఏరుకోరి దీంట్లో చేశాడు. దానికి మనకి సమాజ వికాసానికి రాజ్యాంగం ఎట్లా ఉపయోగపడుతుందో వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఇంకా సంతానం, దివాకర్, మౌలానా హసరత్ మొహాని వంటి వారు అంబేద్కర్ సభలో ఉండగానే దీన్ని ఎట్లా విమర్శించారు. అట్లాగే కలకత్తాకి చెందిన బెంగాల్ చెందిన ఒక వ్యక్తి ఎట్లా రాజ్యాంగాన్ని విమర్శించాడు, ఎట్లా దీన్ని తప్పులున్నాయి, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, సింటాక్స్ ఎర్రర్స్ ఉన్నాయి ఎట్లా చెప్పాడు, దాన్ని ఎట్లా వీళ్ళు పూర్వపక్షం చేశారు అని చెప్పాడు. అంటే రాజ్యాంగ నిర్మాణ సమయంలో లేని వాళ్ళకి కూడా అప్పుడు ఏం జరిగింది అంటే వాతావరణం సృష్టించే ప్రయత్నం జరిగింది ఈ పుస్తకాల్లో. ఇటువంటి పుస్తకాన్ని ఈ సమయంలో అంటే నాకు సరే మన రాజ్యాంగానికి స్ట్రోక్ వద్దు అనే ఒక హెడ్డింగ్, ఒక చాప్టర్ హెడ్డింగ్, నాకు సరే నాకు ఎట్లా స్ట్రోక్ వస్తుంది, మన రాజ్యాంగం మాత్రం స్ట్రోక్ రావద్దు, రాజ్యాంగం దెబ్బ కొట్టద్దు అని తన వృత్తాంతంతో రాసుకొచ్చాడు. ఇట్లా రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి, రాజ్యాంగాన్ని మార్చడానికి అవకాశం లేకుండా చేయడానికి ప్రజలు ఎట్లాగో ఓటు చేశారు. ఆ ఓటు చేయక ముందే ప్రజలకి చెప్పాలని ఈ ప్రయత్నం చేశారు. ఇటువంటి ప్రయత్నం చేసినందుకు ప్రొఫెసర్ మాడభూషితాన్ని అభినందిస్తూ నేను సెలవు తీసుకున్నాను. నమస్కారం.